పౌర సరఫరాల శాఖను పూర్తిగా ప్రక్షాళన చేస్తామని మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. వైసీపీ పాలనలో ఓ కుటుంబం కాకినాడ పోర్టును అడ్డాగా మార్చుకుని రేషన్ బియ్యం అక్రమాలకు పాల్పడిందని ఆరోపించారు. జూన్లో నిర్వహించిన తనిఖీల్లో 26,000 మెట్రిక్ టన్నుల రేషన్ బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నామని నాదెండ్ల వెల్లడించారు. రేషన్ బియ్యం అక్రమాల కేసులో విచారణ కొలిక్కి వచ్చిందని మంత్రి తెలిపారు. రేషన్ అక్రమాల్లో ఎంతటి వారున్నా వదిలేది లేదని, చట్ట ప్రకారం వారిని అరెస్టు చేస్తామన్నారు. చాలా దారుణంగా గత 5 సంవత్సరాల నుంచి విచ్చలవిడిగా కాకినాడని ఒక అడ్డాగా మార్చేసుకుని ఇక్కడి నుంచి బ్రోకెన్ రైస్, బాయిల్డ్ రైస్ అని నమోదు చేయించుకుని ఇతర దేశాలకి ఎగుమతి చేస్తున్నారు. కాకినాడ పోర్టు ఏర్పాటు చేసింది ఒక కుటుంబం కోసమో ఒక వ్యాపారం కోసమో కాదు. కాకినాడ పోర్టు ఏర్పాటు చేసింది ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు కోసం, ఈ ప్రాంతానికి మంచి పెట్టుబడులు రావాలనే ఆలోచనతో, ఇక్కడ పరిశ్రమలు రావాలనే ఆలోచనతో, ఇక్కడ ఖచ్చితంగా అభివృద్ధి జరగాలనే ఆలోచనతో పోర్టు ఏర్పాటు చేశాం. యాంకరేజ్ పోర్ట్ని పూర్తి స్థాయిలో దుర్వినియోగం చేసి ఏ అధికారి కూడా అక్కడ అడుగు పెట్టకూడదు, ఏ మీడియా సంస్థ కూడా ఒక కెమెరా తీసుకుని అక్కడ అడుగు పెట్టద్దు అని హుకుం జారీ చేసి 5 సంవత్సరాల నుంచి వాళ్ళు నడిపించిన తీరు మీరందరికీ స్థానికంగా మీకు తెలుసు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి సుదీర్ఘంగా దీని గురించి చర్చించుకున్న తర్వాత జూన్ 28, 29వ తారీఖున ఎప్పుడైతే మేము దాడులు నిర్వహించామో కాకినాడ పట్టణంలోనే సుమారు 50,000 మెట్రిక్ టన్నులు ఆ రోజు మేము సీజ్ చేసినప్పుడు అందులో 26,000 మెట్రిక్ టన్నులు పీడీఎస్ రైస్గా నిర్ధారించాం. దానికి కలెక్టర్ గారు 6A కేసెస్ అని ఇనిషియేట్ చేసి ఆ కార్యక్రమం జరుగుతోంది. 6A కేసెసే కాదు, క్రిమినల్ కేసెస్ కూడా బుక్ చేశాం. వాళ్ళకి త్వరలోనే ఇన్వెస్టిగేషన్ పూర్తవగానే 41A నోటీసులు వెళ్ళి వాళ్ళు లీగల్గా చేయాల్సిన కార్యక్రమం అరెస్టులతో సహా మొదలవుతాయి. ఎటువంటి వారైనా ఎవరైనా సరే ఇందులో ఎవరైతే ఇల్లీగల్ యాక్టివిటీస్ చేశారో వాళ్ళపైన కఠినంగా మేము వ్యవహరిస్తాం. అందులో ఎక్కడ కూడా పొరపాటు ఉండదు. తెల్ల రేషన్ కార్డు వినియోగదారులకి ఉచితంగా మేము ₹43.30 చొప్పున మాకు ఖర్చు అయ్యే బియ్యం కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం దీన్ని భరించి ఉచితంగా ఇస్తున్నాం. వాస్తవంగా జరిగేది ఏంటి, క్షేత్రస్థాయిలో ₹7, ₹8, ₹10 లోపే వీళ్ళు కొనుగోలు చేసి దాన్ని రీప్యాకింగ్ చేసుకుని వాళ్ళు ఎక్స్పోర్ట్ రూపంలో తీసుకెళ్లి ఇతర దేశాల్లో అమ్ముకుంటున్నారు. గౌరవ ముఖ్యమంత్రి గారు సమీక్షించినప్పుడు కూడా మొన్న కలెక్టర్స్ కాన్ఫరెన్స్లో కూడా ప్రస్తావించి ఖచ్చితంగా ఈ వ్యవస్థ ప్రక్షాళన జరగాలి, ఒక మార్పు తీసుకురావాలి, జరిగిన దుర్వినియోగం, వాళ్ళు చేసిన ఇల్లీగల్ యాక్టివిటీస్ అన్నీ కూడా ఎట్టి పరిస్థితుల్లో ఆగాలని ప్రభుత్వం నుంచి మన అందరం కూడా కలిసి ఒక నిర్ణయం తీసుకున్నాం. అయితే మా ఇంటర్నల్ రివ్యూలో ఇందాక కొంచెం స్టాఫ్ షార్టేజ్ ఉందని చెప్పారు. ఇమీడియట్గా మా ఎండీ గారికి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. 12 మందిని సిబ్బందిని ఇమీడియట్గా ఇక్కడ డైవర్ట్ చేసి రేపటి నుంచి 3 షిఫ్ట్లకి కూడా ఇబ్బంది కలగకుండా అదనంగా టెక్నికల్ అసిస్టెంట్స్ మేము 12 మందిని అవసరమైతే పక్క జిల్లాల నుంచి కొంతమంది సీనియర్స్ కూడా తీసుకొచ్చే విధంగా ఒక ఏర్పాటు చేసుకుని ఆ వెసులుబాటు ఇమీడియట్గా కల్పిస్తాం. అదనంగా ఈ రోజు నుంచే లేకపోతే రేపటి నుంచో ఇంకొక చెక్ పోస్ట్ ఓపెన్ చేస్తాం. ఎక్కడ కూడా ఇబ్బంది కలగకుండా, మీ వ్యాపారాల్లో ఎక్కడ కూడా పొరపాటు జరగకుండా, మీరు కష్టపడి ప్రతిరోజు ఎవరైతే మన హమాలీస్ ఉన్నారో బార్జెస్ దగ్గర కానివ్వండి, పోర్టు దగ్గర కానివ్వండి, వాళ్ళకి ఎవరు కూడా ఎటువంటి ఆటంకాలు కలగకుండా, వాళ్ళకి నష్టం కలగాలనే ఆలోచన మాకు ఎవరికీ లేదు. దయచేసి మీరు అందరూ అర్థం చేసుకోవాలి. మీ ఆవేదన మాకు అర్థమైంది.